మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్. అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. అధికారులకు సూచించిన జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. జస్ట్ బై మిస్టేక్ 24 గంటల్లోపే రిటర్న్ బ్యాక్. టీడీపీ నుండి సొంత గూటికి చేరిన చోడే కిట్టు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. రెవెన్యూ, పోలీస్ అధికారుల సమీక్షలో రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి. అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు సభలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి సూచన. అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు, ప్రత్యేక పూజలతో పాటు అన్నప్రసాద వితరణ చేసిన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకుపల్లి తాతారావు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే ఘన విజయం. బడేటి సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ కార్పొరేటర్ పెరుమాళ్ల శశికళ. దెందులూరు నియోజకవర్గ టీడీపీలోకి భారీ చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంయుక్త కలెక్టర్ బి లావణ్యవేణి అన్నారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఖర్చుల వివరాలు తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల వాహనాలపై పార్టీ జెండాలు, ఇతర ఖర్చులు తదితర వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ప్రతినిధులకు సమాచారం అందిస్తామని లావణ్యవేణి తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం, వైకాపా, జనసేన, భారతీయ జనతా పార్టీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
ఏమీ లేదు, జస్ట్ అలా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో చదువుకుంటున్నప్పుడు మనకు ఒక కాండక్ట్ సర్టిఫికేట్ అనేది ఉండేది. వాళ్ళని ఆపేటువంటి శక్తి మీ అందరికీ ఉండాలి. సో ఎస్పెషల్లీ ఎలక్షన్లో తప్పు చేసిన వాడికంటే తప్పు చేయని వాడే చాలామంది కేసుల్లో బుక్ అవుతుంటారు. మనకి ఈ నెల 16 మార్చిన ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 18న మనకి నోటిఫికేషన్ వస్తుంది. 18 నుంచి 25వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి పోలింగ్ వచ్చేసి ఏప్రిల్ నెలలో పోలింగ్ అనేది జరుగుతుంది. ఏప్రిల్ వరకు నామినేషన్స్ తీసుకున్న తర్వాత మనకి మే 13న పోలింగ్ డేట్. దాని తర్వాత కౌంటింగ్ వచ్చేసి 4th జూన్ ఉంది. ఈ షెడ్యూల్ అంతా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దెందులూరు నియోజకవర్గం సంబంధించి మనకి ముఖ్యంగా 4 మండలాలు ఉన్నాయి. ఏలూరు రూరల్, దెందులూరు, పెదవేగి, పెదపాడు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్లో 2,22,777 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అందులో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఈ ఓటర్స్కి సంబంధించి మరియు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎటువంటి పోస్టర్స్, బ్యానర్స్, ఫ్లాగ్స్ అనేవి కూడా వితౌట్ పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా ప్రైవేట్ ప్లేసెస్లో పెట్టడానికి వీల్లేదు. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్రైవేట్ తిరిగేటువంటి పబ్లిక్ ప్లేసెస్లో కూడా అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ కూడా వీళ్ళు ఎటువంటి పార్టీ కూడా పెట్టడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా మోడల్ కోడ్ వైలేషన్ కింద వస్తుందని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రింటర్ ఎవరైతే ఉన్నారో, పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్ మీద ఖచ్చితంగా కూడా దాని కింద నమోదు చేయాలి. ఏదైనా టీవీ ఛానల్స్, కేబుల్ నెట్వర్కింగ్ ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కానీ, పెయిడ్ న్యూస్ తీసుకోవాలన్నా కానీ ముందుగా కూడా జిల్లా లెవెల్లో ఎంసీఎంసీ అనేది ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం ద్వారా ముందుగా ప్రీ సర్టిఫికేషన్ తీసుకొని పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా మీడియా ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మనకి పెయిడ్ న్యూస్ అయితే కనుక పెయిడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా కూడా దానికి మీడియా ఛానల్స్ నుంచి కూడా ఇది పెయిడ్ న్యూస్ అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు పెయిడ్ న్యూస్ అనేది క్లియర్గా కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రసారం చేయాలి. ఎటువంటి టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీదులు కానీ ఎక్కడా కూడా ప్రచారానికి అనుమతించబడదు. ర్యాలీలు ఇవన్నీ కూడా ఈ ప్రొసెషన్స్, ఊరేగింపులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్లో కూడా చేయడానికి వీల్లేదు. ఎక్కడైతే మీరు క్యాండిడేట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి దానికి సంబంధించి అన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి వ్యక్తిగత దూషణలు కానీ, కుల మతాలని రెచ్చగొట్టే విధంగా చేయడం కానీ, హింసాత్మక సంఘటనలు రెచ్చగొట్టే విధంగా కూడా ఎటువంటి ప్రచారాలు చేయకూడదు. ఇప్పుడు మన నియోజకవర్గం సంబంధించి దెందులూరు నుంచి కూడా అన్ని పార్టీలు కూడా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి డౌట్స్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారో అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ గురించి ప్లస్ ఎలక్షన్ షెడ్యూలు, దానిలో ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ, కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, పార్టీ తరఫు నుంచి కానీ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టైం టు టైం ఉన్నటువంటి కార్యక్రమాలు ప్లస్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా పొలిటికల్ పార్టీస్కు ఫర్దర్గా మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తూ దెందులూరులో ప్రశాంతమైన ఎన్నికలు జరగటానికి అధికారులను, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని అందరినీ కోరుతున్నాను. రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో ఏలూరు నగరంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు 11వ డివిజన్కు సంబంధించి ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చోడే కిట్టు అనూహ్య పరిణామాల మధ్య బుధవారం బడేటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన 24 గంటల్లోపే గురువారం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమక్షంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు ఇడా చైర్పర్సన్ బొద్దాని పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. ఆళ్లనాని గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానని చోడే కిట్టు తెలపడం విశేషం.
రసవత్తరంగా మారిన రాజకీయ పరిణామాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం షరా మామూలే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని పోలవరం ఇరిగేషనల్ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటి, ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో పాటించాల్సిన విధి విధానాలపై ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మొక్కంటి, డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, రాజకీయ నాయకులకు సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పూర్తిగా తొలగించామని చెప్పారు. రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించిన వివరాలను తెలియజేసి ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముఖర్జీ, సిఐలు రాజశేఖర్, వెంకటేశ్వరరావు, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్, ఎస్ఐలు పాల్గొన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు మన ఏలూరు నెంబర్ 65 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసరు. అందరికీ నమస్కారం. మోడల్ కోడ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత మన నెంబర్ 65 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 212 పోలింగ్ స్టేషన్లోని ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మున్సిపల్ కమిషనర్స్ అలాగే వారి సిబ్బంది, మన తహసీల్దారు ఏలూరు అర్బన్ సిబ్బందితో కలిపి మోడల్ కోడ్ కండక్ట్ అమలులో చాలా మనం పురోగతి సాధించాము. ఎక్కడ కూడా ఎలాంటి వైలేషన్స్ లేకుండా జెండాలు కానీ, ఫ్లెక్సీలు కానీ, హోర్డింగ్స్ కానీ అన్ని రకాలుగా మనం అన్ని తీయించివేసి నిబంధనల ప్రకారం ఈసీఓ ఇచ్చిన నిబంధనల ప్రకారం అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ లెవెల్లో కూడా క్యాండిడేట్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరలా ఒక్కసారి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం తహసీల్దార్ గారి ఆఫీసులో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ విషయంలో అన్ని ఏజెన్సీలు కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యాలయం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీము, వీడియో వింగ్ టీం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ వైలేషన్ వచ్చినా కూడా వెళ్ళడం కోసం, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం కోసం కూడా యంత్రాంగాన్ని సిద్ధపరచుకొని ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మీటింగ్కి పొలిటికల్ పార్టీ ప్రతినిధులందరూ కూడా రావాల్సింది కూడా తెలియజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఆ ఎలక్షన్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. కొద్దిమంది అంటే ప్రచారం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోవటం కొద్దిమంది అక్కడక్కడ జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రచారం చేయదలుచుకున్నప్పుడు ఏ ప్రాంతంలోనూ, ఎప్పుడు, ఏ సమయంలోనూ ప్రచారం చేస్తారో ముందస్తుగా మాకు వాళ్ళు అర్జీ పెట్టుకోవాలి. అర్జీ మేరకు మేము అనుమతిస్తాము. ఆ అనుమతి మేరకు ఆ రూల్స్ మేము కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది. ఆ నిబంధనలను విభేదించుకోకుండా వాటికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవితంలో ప్రతి విద్యార్థి పైకి రావాలంటే ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా తమ లక్ష్యాన్ని గురించి కలలు కనాలని, కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాలి అన్నారు శ్రీమతి దమయంతి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులను ఇంటర్న్షిప్ ముగించుకుని త్వరలో డిగ్రీ పట్టాను తీసుకుని కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి దమయంతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థినని, తాను మరియు తనలాంటి వారెందరికో ఈ కళాశాల మానవత్వం విలువలు నేర్పిందని, ఆ విలువలే తమను ఇంతటి ఉన్న స్థానానికి చేర్చాయని గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ విద్యార్థులను ఈ 3 సంవత్సరాల కాలంలో కళాశాలలో తాము పెంపొందించుకున్న విలువలను, నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల,
ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల సోషల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ రత్నమేరి, అధ్యాపకులు డాక్టర్ ఎస్తేర్ కళ్యాణి, శ్రీమతి జోసఫైన్ మరియు ఇతర అధ్యాపకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. I request Mr. Maria Christian, Vice Principal, to present the CEO, PG Director and Controller of Examinations. The intelligent alumni. It's a pleasure and privilege to be here to deliver keynote address in the Diamond Jubilee year of the St. Teresa's College. As mentioned by the lecturer, I was a student here for 6 years in this institution, 4 years in St. Teresa's School, 2 years in the college. I was a boarder. I have succeeded in my career and many others like me have succeeded in a career. We have learned a lot from you all, sisters. You means your predecessors, you, and I am sure you will be giving the same by continuing that traditions. We are blessed to be by the God to study here, and I am extremely thankful to the institution for what I am today, and I am blessed to have you. And I am blessed to be with you all today. Then we have got, as I mentioned, the core values of simplicity, honesty, passion for work, helped us to stay strong and successful in our career. So I did, as mentioned by the lecturer, I worked in various capacities as Collector Mehboob-Nagar, Collector Warangal, Principal Secretary Higher Education, Principal Secretary Women and Child Welfare, PD AIDS Control Society, Secretary Social Welfare Residential Society, etc. I faced many challenges, but I could do all that successfully because of the core values I imbibed from this institution. I am extremely grateful to the Almighty Lord and to the sisters and the faculty members who guided us throughout. Honey, but if you start writing and identify the gaps, discuss with your friends and have clarity, you will not be tense in writing the exam. This is very, very critical. It helped me. I am sure it will help you. Writing, because most of the exams are still written. So please develop the habit of writing after reading. Then most important thing, start working as a group. Team effort is very important. After hearing a very lengthy and eventful report, I think we need to thank God for being with us throughout this year, each moment. Pope Francis has rightly said that we look into the past with gratitude, we live the present with enthusiasm and passion, and we look into the future with hope. I think in this eventful and memorable Diamond Platinum Jubilee year, we have done exactly this. We lived the present each moment enthusiastically, celebrating life, celebrating every event. ఏలూరు నగరంలోని ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో సాయి సేవ మాలాధారణ, మధ్యాహ్న హారతి, గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం వందలాది మంది భక్తులకు సాయిబాబా అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేలాది మందికి అల్పాహారం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు, ఆలయ అర్చకులు చంద్రగుండం గంగాధర్ తెలిపారు. Krishna
जय देव देवी श्रीमाधे पंडरपुर साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। ఆదివారపేటలో వెలిసి ఉన్న శ్రీ సాయి ప్రేమ మందిరంలో పంచమ వార్షికోత్సవ కార్యక్రమంగా ఈరోజు 21వ తారీఖు గురువారము గణపతి పూజ తనంతరము బాబావారి సాయి సేవమాల. ఈ సాయి సేవమాల ఒక 50 మంది వేశారు. తనంతరం మధ్యాహ్నం విశేషంగా 12 గంటలకు హారతి, తనంతరం సాయంకాలము 6 గంటలకు గురుచరిత్ర అలాగే సచ్చరిత్ర పారాయణము, విశేషంగా రాత్రి 7 గంటలకు బాబావారికి పల్లకి సేవ ఎంతో వైభవంగా జరుగుతుంది. 22వ తారీఖు శుక్రవారము ఆ రోజు ఉదయం 7 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం, తనంతరము సాయంకాలం విశేషంగా వాసా ప్రసాద గురుగారు వాసా ప్రసాదరావు గారిచే సత్సంగము కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజుల్లో ముఖ్యమైన రోజు 23వ తారీఖు శనివారము ఆ రోజు జరుగు కార్యక్రమంలో ఉదయం 4:30 కాగడహారతి, తనంతరం గణపతి పూజ, పుణ్యావాచన, అఖండ దీపారాధన, గోపూజ, తనంతరము అష్టోత్తర శతనామాల కలశాలతో 12 నదులతో తెచ్చిన నదులతో జలం తెచ్చిన 12 నదులతో జలం తెచ్చిన విశేషంగా బాబావారికి కలశంతో అభిషేకం కార్యక్రమం, తనంతరం మధ్యాహ్నము విశేషంగా 12 గంటలకు హారతి, మధ్యాహ్నం 12:30 విశేషంగా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 6000 మందికి విశేషంగా జరుగుతుంది. తనంతరం సాయంకాలము 7 గంటలకు విశేషంగా లలితా సహస్రనామ పారాయణం ఎంతో వైభవంగా జరుగుతుంది. 24వ తారీఖు విశేషంగా ఆదివారము ఆ రోజు ఉదయం 5 గంటలకి సాయి నకర సంకీర్తన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే 9 గంటలకు విశేషంగా బంతి పూలతో అలాగే గులాబీ పూలతో అలాగే మల్లెపూలతో విశేషంగా బాబావారికి విశేషంగా పుష్పాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తనంతరము 4 గంటలకు కోలాట కార్యక్రమము, తనంతరము 6 గంటలకు గీతాపదేశం జరుగుతుంది. అలాగే 25వ తారీఖు సోమవారము ఉదయం 10 గంటలకు ఈ సాయి సేవామాల వేసుకున్న భక్తులచే భిక్షాటన కార్యక్రమం జరుగుతుంది. తనంతరం మధ్యాహ్నము విశేషంగా 12 గంటలకు హారతి, తనంతరం సాయంకాలము 6 గంటలకు దీపోత్సవం అలాగే పల్లకి సేవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించుకొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. రాష్ట్ర మనుగడ కుంటుపడిన ప్రస్తుత తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారని కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందుకు పార్టీలోకి పెరిగిన చేరికలే నిదర్శనమని అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల తరుణం సమీపిస్తుండటంతో తమ భవిష్యత్తుకు భద్రతను చూసుకుంటున్న పలువురు నేతలు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. మాజీ కార్పొరేటర్ పెరుమాళ్ల హేమ శశికళ, నగేష్ దంపతులతో పాటు పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పిన బడేటి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే క్రమంలో పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో పలువురు నాయకులు ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, నెరుసు గంగరాజు, చోడే బాలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం. పెరుమాళ్ళ హేమ శశికళ 15 ఓకేనా. పెరుమాళ్ళ హేమ శశికళ దంపతులు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా మరి వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా 2024లో రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి,
ప్రజలకు అన్ని విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఏదైతే బాధ్యత గల పౌరులుగా సమాజంలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గూట్లోకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందు కూడా రోజు ఇటువంటి వలసలు ఒక ప్రళయం లాగానే జరుగుతున్నాయి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది కూటమిలోకి, అందరూ కూడా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక నినాదంతోనే. అదే రేపొద్దున జరిగేది కూడా అదే. తప్పనిసరిగా ఈ కూటమిని అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయి కలిపారో దానికి అందరూ కూడా పొత్తు గెలవాలి అనే ఒక నినాదంతో అందరూ కూడా ముందుకు నడవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. గతంలో నేను టీడీపీ బడేటి బుజ్జి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్గా చేశాను. టీడీపీ మీద ఉన్న అభిమానం, బుజ్జి గారి మీద ఉన్న గౌరవంతో మేము కార్పొరేటర్గా పార్టీలోకి జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అప్పుడు మన ఏలూరుకి ఒక గోల్డెన్ ఏరా, చాలా బాగా చేసాం. మాకు కార్పొరేటర్గా చేశాను అంటే చాలా సంతృప్తిగా ఉండేది. బుజ్జి గారి ఆధ్వర్యంలో పనిచేయడం, మన ఏలూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆయన స్థానంలో రాధాకృష్ణ గారు, చంటి గారు మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, మన ఏలూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తాం, రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం రావాలని ఆశిస్తూ బడేటి చంటి గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చాను అన్న అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. నన్ను ఆదరించిన చంటి గారికి, పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు, నమస్కారాలు. అభివృద్ధి లేకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, దెందులూరు నియోజకవర్గంలో సైతం జరుగుతున్న అక్రమాలు, అవినీతిని చూసి సహించలేక తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పెదవేగి మండలం చక్రాయిగూడెం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు తెలిపారు. దుగ్గిరాల్లోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీతారాంపురం గ్రామానికి చెందిన మర్రి వాసు, మర్రి మల్లికార్జునరావు, మొడెడ్ల రాంబాబు, మొడెడ్ల ప్రదీప్, మిడతాని సాయి కుమార్, దాసరి శివ, మాచవరపు చంద్రశేఖర్ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సెక్రటరీ మాధు రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెల సుధాకర్, సీనియర్ నాయకులు దొర్రరాజు శ్రీనివాసరాజు, కేవీ కృష్ణారావు, గొర్రెల నరేంద్ర, బడుగు సత్యనారాయణ, మందిడి కేశవ, పెద్దిరెడ్డి సత్యనారాయణ, వెన్నెల అప్పారావు సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొనకళ్ళ వెంకటకృష్ణారావు. మాది చక్రాయిగూడెం గ్రామ పంచాయతీ. మా చక్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సీతారాంపురం గ్రామం శివారు 2 జాయింట్ పంచాయతీ. మరి ఈ రోజున జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు చూసి ఎప్పటి నుంచో పూర్వం నుంచి కాంగ్రెస్ ప్లస్ వైసీపీలో వాళ్ళు తిరుగుతూ కొంతమంది కార్యకర్తలు వాళ్ళ దురాశకాలను చూసి, వాళ్ళ దుష్ట పరిపాలన చూసి అభివృద్ధి శూన్యం అని చెప్పని వాళ్ళ మనస్తత్వాలకే నిర్ధారణ చేసుకుని ఈ పార్టీలో ఉంటే మనకి ఇలాగే ఉంటుందని చెప్పని ఈ తెలుగుదేశం మరియు జనసేన అలాగే బీజేపీ కూటమిని చూసి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగి వీళ్ళ దగ్గర నుంచే మనకి అభివృద్ధి కానీ మంచి చెడ్డ ఏదైనా సరే బాగా జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళ మనసులు చెలించి మన పార్టీలో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో చేరడానికి 7 కుటుంబాల నుంచి మరి ఈరోజు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు అటువంటి చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాకందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెదవేగి మండలం చక్రాయిగూడెం పంచాయతీలో గలటువంటి సీతారాంపురం విలేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు 7 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి చాలా సంతోషకరమైన విషయం. మరి మా పెద్దరాజు గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన. మరి దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ఉన్నటువంటి వారు మన కింగరాజు గారు కానీ మిగతా కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి
ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పాత కొత్త కలయికతో మరి ఆ విలేజ్ అంతా కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. 1వ డివిజన్ నుంచి వార్డు వాలంటీర్ ఎట్రెంచి రాజేష్ ఆధ్వర్యంలో 30 మంది టీడీపీ దద్దం పుచ్చుకున్నారు. వారికి బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, ఈ తరుణంలో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలోకి చేరికలు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, నెరుసు గంగరాజు, చోడే బాలు తదితరులు పాల్గొన్నారు. దుర్గా మొత్తంలో రాజేష్ వెనక్కి పెట్టున్నా ఓకే. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళు గమనించారు. ఈ రాక్షస ప్రభుత్వంలో మనం ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుని వాలంటీర్గా వచ్చాం. కానీ వాళ్ళ దగ్గర ఏ విధంగా దోచేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ మనసు అంగీకరించక ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందుకున్నందుకు వాళ్ళని ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి ప్రభుత్వం ప్రజల మనుగడకే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది, ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా పరిపాలించింది అనేది ప్రజలందరూ కూడా వాళ్ళ ఆవేశాన్ని బయటికి కలుపుతున్నారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అలాగే బీజేపీ మద్దతుతో ఏదైతే రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు గెలవాలి. మనం అందరం కూడా ప్రజలకి సేవ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఈ కూటమి అభ్యర్థులు మనం గెలిపించాలి. మన మనుగడ, మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఈ కూటమితో ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఏం జరుగుతుంది అనేది. అందరూ కూడా మమేకమై ఒక తాటి మీదకి వచ్చి 2024 అనేది చరిత్రలో మిగిలిపోయే సంవత్సరంగా ప్రజలందరూ చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ చెట్టి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి వారితో పాటు బాలు, బబ్బులు, దుర్గాప్రసాద్, రవి, రమారమి 1-2 డివిజన్ నుంచి 100 మంది దాకా
తెలుగుదేశం పార్టీలో ఈ రోజున బడేటి రాధాకృష్ణ చంటి గారు ఆధ్వర్యంలో చేరుతున్నారు. ఇక ఏముండదో, ఎందుకంటే చూస్తున్నారు, ఒక చేతితో ఇస్తున్నారు, 100 చేతులతో దోసేస్తున్నారు. 2.5 సంవత్సరాల ముందు ఇంకా 15-16 మంది కార్పొరేటర్లలో రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇంకొక 3-4 రోజుల్లోనే ఏలూరు నియోజకవర్గంలో ఆలనాని గారు వెనకాల జెండా పట్టుకోవడానికి కూడా ఒక కార్యకర్త గానీ నాయకుడు గానీ ఉండడని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, గ్రామాలలో రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి పోస్టర్లు, బ్యానర్లు, తదితర పార్టీల సింబల్స్ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని చింతలపూడి ఎంసీసీ ఇన్ఛార్జ్ ఎండీఓ చిన్నరాటాలు సూచించారు. చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంసీసీ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అది మొత్తం లేదు, మీ దగ్గర ఏమి ఉండకూడదు, ఎందుకంటే మీకు తెలియకుండానే మీకు తెలియదు వాళ్ళు తెచ్చారు. అవి ఇచ్చితే కనుక వెంటనే ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి, అన్ని రికవరీ చేసుకోండి, అన్ని ఎండో ఆఫీస్ కలెక్ట్ చెప్పండి. ఆడదాం కిట్లు ఎవరి దగ్గర ఉంటా తెలియదు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో కూడా మహిళా ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని చోట్ల అసలు పార్టిసిపేట్ చేయలే, ఆ కిట్ అట్లా ఉండిపోయింది. అయిన మొత్తం మళ్ళీ రీబ్యాక్ చేశారు. ఇంటర్ను మనం డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సెక్షన్ స్పోర్ట్స్ ఆఫీసర్కి ఇచ్చారని మనకు ఎప్పుడో వచ్చింది, కానీ ఇంతవరకు ఇవ్వాల. ఎందుకని మీరు అనుకుంటారా ఆటలో ఆ బ్యాట్ మీద ఉన్నారు మీరు ఇప్పుడే మాకు తెలియాలి. యాక్టివ్ పొలిటీషియన్ ఎవరంటే వాస్తవంగా ఇది ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కదా, ఒక సర్పంచ్కి సంబంధం ఉంటుంది, ఒక వార్డు మెంబర్కి సంబంధం మనకు డౌట్ రావచ్చు. ఈ చాలా మంది క్వశ్చన్ ఇదే అడిగేది మమ్మల్ని. యాక్టివ్ పొలిటీషియన్ అంటే ఆయన దానికి సానుభూతి కూడా కాదా? అవునా? ఒక సర్పంచ్ ఉందండి, సర్పంచ్ అంటే అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆయన పార్టీ అప్డేటెడ్గా, ఆయన ఏదైనా కావచ్చు, ఏ పార్టీ అయినా పార్టీ అప్డేటెడ్ అంటే ఆయన ఏ పార్టీ ఉంటుంది, ఆయన జీన్స్లో ఆ పార్టీ ఉంటుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎవరికి ప్రాబ్లం చేస్తారు, ఆ పార్టీకే చేస్తారు. కాబట్టి ఇక్కడ యాక్టివ్ మెంబర్ అంటే అది వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇది కైండ్ ఆఫ్ ప్లేస్ ఎవరైనా కావచ్చు. కాబట్టి మనం పోస్ట్ చేసేటప్పుడు చాలా మంది డౌట్ అవుతుంది. శివపురం అడిగారు, సార్ మా సర్పంచ్ గారు ముందు ఎందుకు కుదరవు, ఆయన యాక్టివ్ పార్టీస్ అంటే దాంట్లో ఎలిజర్ గారి పేరు ఉంటుంది, వాటికి సింగర్ గారి పేరు ఉంటుంది, ఉండదా? ఫౌండేషన్ ఉంటాయి కదా, దాని కింద ఓన్లీ ఈయన పేరు ఈయన యాక్టివ్ కదా, వాళ్ళంతా తీసుకొచ్చి నేనే కదా. అంటే పార్టీ రిలేటెడ్ కదా, పార్టీ రిలేటెడ్ ఎవరు ఉండకూడదు. తెల్లవారితే మనవరాలు పెళ్లి పెట్టుకుని సంతోషంగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ సింగవరంకు చెందిన నారాయణపురం రమణమ్మ అనే వృద్ధురాలి ఇంటిలో బుధవారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెల్లవారితే జరగనున్న తన మనవరాలి పెళ్లి కోసం దాచిన డబ్బు, పెళ్లి బట్టలు, ఇంట్లోని నిత్యావసర వస్తువులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు పలు గృహ అవసర సామగ్రిని అందజేశారు. అనంతరం నూతన వధువును ఆశీర్వదిస్తూ పెళ్లి కానుకను అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చింతమనేనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చలమలశెట్టి లక్ష్మీకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పరస వెంకట్రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పర్వతనేని రామకృష్ణ, గ్రామ పార్టీ సెక్రటరీ బాలిన హరికృష్ణ, మురిపాక శ్రీనివాస్, చల్లారి మద్ది రామయ్య, సరిగే నాగబాబు, షేక్ బాజీ, వెలవెల శివ, లావేటి రమణ, బోర్ల రాము సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సామాన్ తీన్ బయటికి ఒకసారి తప్పుకోండి అమ్మా, తప్పుకోండి అమ్మా, సార్ తప్పుకున్నాను. నెంబర్ గారు ఓకే.
అమ్మ ధైర్యంగా ఉండు. ఏం పర్వాలా నీకు ఇబ్బంది ఉండదు. యేసు ప్రభు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించున్నాడే వారి జీవితం ధన్యమవుతుందని విజయవాడ పీఠానికి చెందిన ఫాదర్ డానియల్ అన్నారు. బుధవారం రాత్రి పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో గల ఆర్సీఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన తపస్సు కాల కూటమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు చూపిన బాటలో పయనించడం వల్ల వారి జీవితం ధన్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయరాయ్ విచారణ గురువులు ఫాదర్ దివాకర్, దీక్షాదారులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వినగానే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు లేదేని మేము తక్షణమే వారు నా ఆజ్ఞను మీరి తన శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు ప్రశాంతమైనటువంటి వేళలు రాసిన శుభవార్తలు భాగ్యము. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానోదయముని కలిగించు, కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపించు, వారి పట్ల జాలి కలిగి వారి మరణను ఆలకించు. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యవేగమును జీవించు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. జంగారెడ్గూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎంతో కీలకమని, గత ఎన్నికల్లో తన గెలుపుకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందించిన సహకారం మరోలేనిదని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వారి సహకారం ఉండాలని కోరారు. సోషల్ మీడియా కన్వీనర్ల సంక్షేమానికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. 2019 ఎన్నికల్లో నా గెలుపుకి, నా అఖండమైన మెజార్టీకి సహకరించిన నా సోషల్ మీడియా మిత్రులకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ అందరి సహకారంతోనే మరి నేను ఆ రోజు విజయం సాధించాను. మీరందరూ కూడా వాలంటరీగా పనిచేశారు. మీరు ఒక వెపన్గా ఆ సాధనాన్ని ఉపయోగించి నిజాలను బయటికి తీసుకొచ్చారు. ప్రజలు దాన్ని ఆదరించారు. ఆ విధంగా మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సైన్యంగా ఈ రోజు మీరు ఉన్నారు. మీ పాత్ర చాలా కీలకమైంది ఇప్పుడు. ఎందుకంటే మన జగనన్న పథకాలు ప్రతి గడపకి చేరవేయడం, ప్రతి గడపకి అందజేయడం వల్ల ఈరోజు ఆ ప్రజలు వాళ్ళ ఫీలింగ్స్ ని మన వైఎస్ఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంది.
మనకున్న సోషల్ మీడియా సైన్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు కూడా లేదు. అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సోషల్ మీడియా మీద. ప్రతి ఒక్క విషయం విత్ ఇన్ సెకండ్ లో ప్రజల్లోకి వెళ్ళాలంటే మనకు సోషల్ మీడియా ఆయుధంగా ఉంది. అలాగే మన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గాని అభివృద్ధి గాని మనం అందరం చూసాం, పరిపాలన చూసాం. ఈ రోజు జగనన్న మన పోలవరం నియోజకవర్గానికి మహిళా అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. బాలరాజన్న గారితో మీరందరూ పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసిన పని తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. మేమిద్దరం ఎప్పుడు కూడాను ప్రజలకి, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు గాని, మీరు మా ముందున్న మీడియా తరఫున, ఈ సోషల్ మీడియా తరఫు కానీ మీ అందరికి ఎప్పుడు కూడాను అందుబాటులో ఉంటాం. మీరు చేసిన సేవకు ఎప్పుడు రుణపడే ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడాను అన్నిట్లో కూడాను మంచి జరుగుతుంది అని నేను సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి ఇప్పుడున్న మన ముందున్న కర్తవ్యం జగనన్నని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం. దానికి మన నియోజకవర్గంలో మనం ఏం చేయాలన్నది మన వాళ్ళందరూ దశ దిశ మీకు నిర్దేశించారు. కాబట్టి ఏ ఒక్క విషయమైనా సరే మనం చేసుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. అన్న ఏం చేశాడో మనందరికీ తెలుసు. దానిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి అనుగుణంగానే నేను కొత్త అభ్యర్థిని కాబట్టి నన్ను కూడా యాడ్ చేసుకుని చేసి పార్టీకి మనం కృషి చేసి పార్టీని ఇక్కడ గెలిపించుకొని జగనన్న దగ్గరికి, ఇదిగో మా అభ్యర్థిని గెలిపించుకున్నామని మనందరం జగనన్న దగ్గరికి వెళ్ళి రాబోయే రోజున మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి మనందరం కంకణ బద్దులై నడుము బిగించి మనం గెలవడానికి మీరందరూ. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉన్నత విద్యామండలి కమిషనరేట్ ప్రతినిధి డాక్టర్ విజయబాబు తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు ఇంటర్నేషనల్ సెమినార్ను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తెలుగు మీడియంలో విద్యను అభ్యసించి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కావున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దానికోసం ఇటువంటి సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ పంకజ్ కుమార్, కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధి సోఫియా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ గారు ప్రసాద్ బాబు గారు, ఆయన మిత్ర బృందం, కళాశాల సభ్యులందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ వెబినార్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, డిజిటల్ ఏజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ని ఎలా చెప్పాలి అనే విషయం పైన ఈ వెబినార్ని, ఇంటర్నేషనల్ వెబినార్ని హోస్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగు మీడియంలో చదువుకొని రావడం ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడేందుకు చాలా భయం, సంకోచం ఉంటాయి. ఇలాంటివి పోగొట్టడం కోసం లేటెస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్ ని, డిజిటల్ టెక్నిక్స్ ని వాడుతూ ఏ విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ కూడా పిల్లల్ని ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ డెవలప్ చేయాలి అనే దాని మీద ఈ వెబినార్ ఫోకస్ చేస్తోంది. కళాశాల కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు కూడా ఈ విషయం పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ని, డిజిటల్ స్కిల్స్ ని బాగా అభివృద్ధి చేయడంలో అనేక పథకాలని రచించడం కానీ, వాటిని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ దిశలో పనిచేస్తున్న ప్రసాద్ బాబు గారు, ఆయన టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారిచే 1 డే ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతున్నది. దీనికి చీఫ్ గెస్ట్ గా కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డాక్టర్ విజయబాబు గారు, అలాగే పంకజ్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, సోఫియా మేడం కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇంటర్నేషనల్ సెమినార్ లో యుఎస్ఏ నుంచి మరియు ఫిజీ నుంచి ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్స్, అదే విధంగా ఇండియాలో గుజరాత్, వెస్ట్ బెంగాల్, ట్రిచి నుంచి రిసోర్స్ పర్సన్స్ జాయిన్ అవటం జరుగుతున్నది. ఈ ఇంటర్నేషనల్ సెమినారు 2 రకాల మోడ్ లో జరుగుతుంది. ఒకటి ఆఫ్లైన్ లోను, ఆన్లైన్ లోను, హైబ్రిడ్ మోడ్ లో జరుగుతున్నటువంటి సెమినార్ ఇది. దీనికి అందరూ సుమారుగా 67 రీసెర్చ్ ఆర్టికల్స్ రావటం అనేటటువంటి జరిగింది. ఏలూరు జిల్లాలో ఈ విధమైనటువంటి జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ సెమినారు ఇంగ్లీష్ లిటరేచరు మరియు ఇంగ్లీష్ టీచింగ్ కి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ ని, ఇవాళ ఉండేటటువంటి డిజిటల్ మీడియాకి సంబంధించేటటువంటి విధంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది.
ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, మైసన్నగూడెం గ్రామాల్లో సాయుధ దళాలు, పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలీస్ దళాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు. वो बोल रहा है आपको అందరూ మంచిగా ఉంటే మంచిదే. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా మనకి అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ చూసేదానికి వాళ్ళకి ఏమైనా చాలా చిన్న పనే కదా. జరగబోయే జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ, పార్లమెంటు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి ఎలక్షన్లు జరిపేందుకు గాను పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఫోర్సెస్, ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఫ్లాగ్ మార్చ్ కింద సమస్యాత్మకమైన గ్రామాలు, అట్లాగే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్స్ వద్దకు మార్చ్ ఫాస్ట్ చేయించి ప్రజలందరినీ కూడా తగిన భద్రత, వాళ్ళకి భరోసా, సక్రమంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సరైన రక్షణ కల్పించడానికి మా దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని వాళ్ళకి ప్రదర్శిస్తూ ఈ మార్చ్ ఫాస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో గ్రామస్తులందరికీ కూడా ఎలక్షన్లు వాటి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎట్లా జరుపుకోవాలి అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి, అధికారులకు సూచించిన జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. జస్ట్ బై మిస్టేక్ 24 గంటల్లోపే రిటర్న్ బ్యాక్, టీడీపీ నుండి సొంత గూటికి చేరిన చోడే కిట్టు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమీక్షలో రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటి, డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి. అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి, విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు సభలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి సూచన. అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు, ప్రత్యేక పూజలతో పాటు అన్నప్రసాద వితరణ చేసిన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకుపల్లి తాతారావు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే ఘన విజయం, బడేటి సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ కార్పొరేటర్ పెరుమాళ్ల శశికళ. దెందులూరు నియోజకవర్గ టీడీపీలోకి భారీ చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.